కొన్నేళ్ల కిందట వచ్చిన షాపింగ్ మాల్ అనే సినిమా నటి అంజలికి ఇటు ఆ సినిమా హీరో మహేష్ కు సూపర్ బ్రేక్ ఇచ్చింది. అటు తర్వాత అంజలి సినిమా హీరోయిన్ గా స్థిరపడింది. కానీ మహేష్ జీవితాన్ని అటు ఇటు కాకుండా చేసేసింది. ఇంతకీ ఆ మహేష్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? కేవలం ₹9కే డేటా సైన్స్ యూజింగ్ పైథాన్. ఇప్పుడే బ్రెయినోవిజన్.in లో రిజిస్టర్ అవ్వండి. తమిళంలో వసంత బాలన్ అనే దర్శకుడు ఓ 10 ఏళ్ల కిందట అంగాడి తెరు అనే ఓ యూత్ ఓరియంటెడ్ సినిమా తీశారు. ఆ సినిమాకు హీరోయిన్ గా అప్పట్లో అంజలిని సెలెక్ట్ చేశారు. ఓ కొత్త మొహాన్ని హీరోగా సెలెక్ట్ చేసేందుకు వెతుకులాటలో పడ్డారు. అలా వెతుకుతున్న క్రమంలో అప్పటికే ఓ మంచి వాలీబాల్ క్రీడాకారుడిగా రాణిస్తున్న మహేష్ ఆ డైరెక్టర్కు కనిపించాడు. మహేష్ను చూస్తూనే తాను వెతుకుతున్న హీరోకు ఉండాల్సిన అన్ని లక్షణాలు అతనిలో ఉన్నట్లుగా గమనించాడు. ఆ పక్క రోజు మహేష్ వాలీబాల్ ప్రాక్టీస్ చేసే కోర్టుకెళ్ళాడు. తనను డైరెక్టర్గా పరిచయం చేసుకొని తాను తీయబోయే సినిమాలో హీరోగా అవకాశం ఇవ్వాలని ఉందంటూ ప్రపోజ్ చేశాడు. అయితే అప్పటికే వాలీబాల్ ఆటలో మంచి పేరు తెచ్చుకొని జాతీయ స్థాయి పోటీలకు సెలెక్ట్ అయిన మహేష్ తాను క్రీడాకారుడిగా పెద్ద పేరు తెచ్చుకోవాలని ఉందంటూ చెప్పి ఆ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించి వెళ్ళిపోయాడు. అయితే ఇది జరిగిన కొన్నాళ్లకు నేషనల్ టోర్నమెంట్ ఇక కొద్ది రోజులే ఉందన్న సమయంలో మహేష్కు ఆట ఆడే సమయంలో కాలికి గాయమైంది. ఆ గాయం వల్ల అతనికి నేషనల్ టోర్నమెంట్లో ఆడలేడన్న ఉద్దేశంతో అతని కోచ్ మరోసారి ఛాన్స్ ఇస్తానన్నారు. ఈ లోపల అతనికి వచ్చిన సినిమా ఆఫర్ సద్వినియోగం చేసుకోవాలని కూడా ఓ సలహా ఇచ్చేశాడు. దీంతో వసంత బాలన్కు తాను ఆ సినిమాలో నటించేందుకు రెడీ అంటూ మహేష్ ఓ ఫోన్ కొట్టాడు. ఆ వెంటనే అగ్రిమెంట్ అయిపోయింది. మహేష్ అంజలితో తీసిన ఆ సినిమా తమిళంలో సూపర్ సక్సెస్ అయింది. ఇటు షాపింగ్ మాల్ పేరుతో తెలుగులో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధించింది. అటు ఫీల్డ్లోకి కొత్తగా వచ్చిన అంజలికి ఇటు మహేష్కి కూడా ఒకటి తర్వాత ఒకటిగా సినిమా ఆఫర్లు వచ్చాయి. దీంతో మహేష్ తన వాలీబాల్ ఆటకు బాయ్ బాయ్ చెప్పేశాడు. షాపింగ్ మాల్ సినిమా తర్వాత మహేష్ తమిళంలో ఓ 14 చిత్రాల్లో నటించాడు. అటు అంజలి కూడా హీరోయిన్గా సినిమాల్లో మంచి బిజీగా మారిపోయింది. అంజలికి మాత్రం కెరియర్ కంటిన్యూ అయింది. కానీ మహేష్ నటించిన అన్ని చిత్రాలు అపజయం పాలు కావడంతో సినిమా ఇండస్ట్రీ అతనికి పూర్తిగా బై బై చెప్పేసింది. దీంతో డిప్రెషన్లోకి జారిపోయిన మహేష్ మద్యానికి అలవాటు పడ్డాడు. ఆ అలవాటు బాగా పెరిగిపోవడంతో ఆర్థికంగా కూడా చితికిపోయాడు. అప్పటిదాకా సంపాదించుకున్న సంపాదనంతా కరిగిపోయింది. ఆ క్రమంలో గ్లామర్ అంతా కోల్పోయి ఇదిగో ప్రస్తుతం ఇలా మారిపోయాడు. ఎంచుకున్న రంగంలో కావచ్చు, లేదంటే సినిమాలో కావచ్చు, సక్సెస్ సాధించాలంటే ఓ 10-20 ఏళ్ళు కంటిన్యూ కావాలంటే టాలెంట్తో పాటు అదృష్టం కూడా ఉండి తీరాలి. ఆ అదృష్టం లేకపోవడమే జాతీయ స్థాయిలో వాలీబాల్ క్రీడాకారుడిగా పేరు తెచ్చుకోవాల్సిన మహేష్ ఉన్నట్టుండి ఆ రంగానికి దూరం అయ్యాడు. తాను మొదట నటించిన సినిమాలో తప్ప మిగతా అన్నింటిలో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు అటు సినిమా రంగానికి ఇటు క్రీడా రంగానికి దూరమై నిస్తేజంగా మారాడు. సినిమాల్లోకి రాకుండా గాయం తగ్గాక తిరిగి ఆ క్రీడలోనే కృషి చేసి ఉంటే క్రీడాకారుల కోటాలో తనకు మంచి ప్రభుత్వ ఉద్యోగం వచ్చి ఉండేదని, ఇప్పటికే ఓ పెద్ద ఆఫీసర్గా మారి ఉండేవానని ఆయన ఓ ఇంటర్వ్యూలో అన్న మాటలు వింటే విధి ఎలా రాసి ఉంటే అలా జరగాల్సిందే. తలరాతను మార్చడం అన్నది మన చేతుల్లో లేనే లేదన్న ఓ నిజం లీలగా గోచరించడం లేదు.